అన్నా కదా నేను చెప్పినాను చెప్పాలి అమ్మ పడింది ఎలా పడింది మనకు ప్రతి విషయానికి హెల్ప్ చేసేది మనం మెయిన్ ఒకేస్తే సార్ అందరికీ బర్బాదారికి బర్బారెడ్డి అందరికీ పెద్ద టీచర్ ప్రిన్సిపల్ సార్ సార్ మీకోసం వచ్చారు వచ్చి పొద్దున్న చూస్తున్నారు మీరు చూస్తే అలా చేస్తున్నారు పట్టించుకోవడం లేదు అన్ని వాళ్ళు వదిలేసి చూస్తున్నారు సార్ ఓకే మీరు సమ్మర్ వర్క్ షాప్ ఎంజాయ్ చేశారా ఇవాళ నేరుగా లేట్గా వస్తున్నారు బట్ మనమైతే ఇప్పుడు టైం అవుతుంది కొన్ని మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మనం యాక్టివిటీస్ చేస్తున్నాము పిల్లలు గుడ్ మార్నింగ్ అందరూ ఎందుకు హ్యాపీ ఉన్నా బాగా తొందరగా ఉంటున్నారా ఇంకా మరి మీరు హ్యాపీగా ఉంటారా లేదా బాధగా ఉన్నారు చెప్పలేదు అవుతుంది కదా ఈ అర్థం చదవదు కదా అది హ్యాపీయా ఇంకా ఉండవచ్చునా కదా సరే మనకి సమయం ఎందుకు కూర్చొని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తొందరగా మనం తీసుకుంటున్నాము ఈరోజు కార్యక్రమానికి పెద్దలు రావడం వస్తారు కూడా మన మధ్యలో మన సార్ కదా ప్లేట్లో బొమ్మ వేయడం నేర్చుకున్నాము టోపీ మరి బట్ట నేర్పించారు మళ్ళీ బటర్ఫ్లై పెట్టి మా కొత్త రకాలుగా దాని నుంచి నేర్పించారు జాలీగా ఇప్పుడు
ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. సో పిల్లలు పర్ఫామ్ చేయడానికి రైట్ అవుతారు. సో స్టేజ్ పైకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ చూస్తున్నది ఒకటి. పిల్లలు వాలంటీర్గా అంటే మేము పర్ఫామ్ చేస్తామని మైక్ రెగ్యులర్గా ఉంచుకుంటున్నాను. సో ఒక్కసారి అంటే మనము ఈ 7 రోజుల కార్యక్రమం ఏమైతుందో ఈ 7 days యాక్టివిటీస్ లో పిల్లల్ని అంటే చాలా మంది మనము భక్తి పిల్లలు ఓపెన్ అప్ కాలేదు, ఇన్హిబిషన్స్ ఉంటాయి. కానీ ఒక చోటికి తీసుకొని వచ్చి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేటట్టు చేసి వాళ్ళ స్కిల్స్ ఏమైతుందో దాన్ని వాళ్ళే పర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చేటట్టు చేసిన అర్థాలు బట్టి ముఖ్యంగా చాలా మంది ఉన్నారు మిత్రులు. వాళ్ళ మన గురించి 3 ఏరియాలు మనం చేయడం జరిగింది. 3 ఏరియాలలో 6 రోజులు సరిపోదు, ఇంకా 3 days ఎక్స్ట్రా తీసుకున్నాం మనకి. సో కాబట్టి మన అందరికీ ఒకసారి మనం చప్పట్లతోటి మన ధన్యవాదాలు పెట్టుకుంటాం. ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడానికి ముఖ్యమైన మనం చూసుకుంటాం చాలా చోట్ల సమ్మర్ క్యాంప్స్ అవుతున్నాయి. ఒక్కొక్క సమ్మర్ క్యాంప్ అటెండ్ కావాలంటే 3,000 4,000 తీసుకున్న సందర్భాలు ఉంటాయి. కానీ మనము బస్సుల నుంచి అంత కట్టలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి ఒక 3 చోట్ల ఎక్స్పెరిమెంటల్ బేస్ లో మనం చేయాలని అనుకున్నాము. ఆ రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. అనుష లాంటి నేను మార్నింగ్ ఇక్కడ 1 hour నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నాకు ఎక్కువ కానీ కదా స్టేజ్ పై నేను ఒక ప్రొఫెషనల్ సింగర్ ఎట్లా చేస్తున్నా అంటే పాడడానికి ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఆమె రెడీగా వీడియో అంతా రెడీ ఉన్నారా అలాంటిది అంతా చేసిన తర్వాత ఆమె స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ప్రోగ్రామ్ ఇక్కడతో ఏం కాకుండా అలాంటి ఎవరైతే పిల్లలు యాక్టివ్ ఉన్నారో వాళ్ళని ఒక 1 year మొత్తం వాళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేయడం. ఒకటి స్కిల్స్ అనేది కాదు, ఈ డిసిప్లిన్ మనం ఎడ్యుకేషన్ కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా చూడవచ్చు. సో ఒక్కొక్క బస్సులో 10 మంది పిల్లలను మనము ఎక్స్పెరిమెంటల్ బేస్లో తీసుకొని ఆ పిల్లలని అన్ని విషయాలలో మనం ముందుకు పోయేటట్టు చూడవచ్చు. మనం చూస్తే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ లేదు. కాబట్టి ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేస్తాము. అర్థం గారికి చెప్పేది ఈ కార్యక్రమం ఇక్కడితో అయిపోదు. ఈ పిల్లలు ఎవరైనా మేము ఐడెంటిఫై చేస్తున్నాము, అనే స్కూల్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ ఒక వైస్ సాటర్డే సండే ఏమైనా కార్యక్రమాలు చేపట్టడానికి వీలవుతుందో. అదేవిధంగా ఈ పిల్లల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతుందో దాన్ని షోకేస్ చేయడానికి కొంతమంది కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఏమన్నా తీసుకొని వచ్చి వాళ్ళ ముందు చెప్పేయడానికి అర్థం మాట్లాడుతున్నాము. సో 12th లోపల ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ మనం పెట్టుకొని కొంతమంది వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ పిల్లల ఇంకేమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయని కూడా మనం చూడవచ్చు. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం డిసిప్లిన్. 3 బస్తీల నుంచి వచ్చినప్పుడు మనకి ఎదురుండదు. ఒక బస్తీలో పిల్లలు వస్తేనే మేనేజ్ చేయడం చాలా కష్టం. 3 బస్తీల నుంచి వచ్చారు, అయినా కూడా డిసిప్లిన్ ఉన్నారు. సో ముఖ్యంగా పిల్లలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సక్సెస్ఫుల్ గా నిర్వహించిన అర్థాలకి వాటి టీంకి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది పిల్లలు చెప్తాను మేము ఇంకా హ్యాపీగా అయిపోతుంది అనేది. సో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ మనం చేసినప్పుడు 1 month కానీ 2 months కానీ పెట్టుకుంటే ఆ స్కిల్స్ ని ఏమైతుందో దాన్ని ఇంకా సఫిషియెంట్ టైం ఉంటుంది ఆ స్కిల్స్ ని బయట తీసుకొని రావడానికి. సో అర్థాలకి చెప్తున్నాము డెఫినెట్ గా నెక్స్ట్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో అది ఒక 2 months సమ్మర్ క్యాంప్ పెట్టి ఇంకా పెద్దగా చేయడానికి తప్పకుండా ప్లాన్ పంపిస్తుంది. ప్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధి కూడా నెక్స్ట్ మన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యేటట్టు సో చేసి ఇవాళ డిప్యూటీ మేయర్ సారీ చెప్తున్నారు. మార్నింగ్ నుంచి అయినా వేరే ప్రోగ్రామ్ ఒక 10 minutes వచ్చిపోతా అని చెప్తున్నాము. ఇప్పుడు కాల్ చేసి మిగతా మీరు పిల్లలను వెయిట్ చేయకండి, మీరు చేయండి, నేను తప్పకుండా ఏదో ఒక టైంలో వచ్చి చూస్తాను చెప్తున్నాను. కాబట్టి ఒకటి మన గర్వకారణం ఇక్కడ కొంతమంది పిల్లలు నేషనల్ డ్రామా థియేటర్ పోయి పర్ఫామ్ చేసిన పిల్లలు అదే మనకు నేను మాది రెయిన్కోట్ ఎక్కువ 20 ఆర్గనైజేషన్స్ 1500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు నేషనల్ డ్రామా థియేటర్ పోవడం గ్రేట్, మా పిల్లలు కూడా మీరు చేయండి. సో నేను చెప్తాను ఆటోబాన్ని కూడా పరిచయం చేస్తాను.
సో ఒక యాక్టివిటీని రెగ్యులర్గా వాళ్ళు పెట్టుకునేటట్టు మనం చేయొచ్చు ప్రతి గవర్నమెంట్. వాళ్ళు చేస్తే 1500 మంది పిల్లలకు బెనిఫిట్ అవ్వలేదు కాకుండా ఎవరైతే యాక్టివిటీస్ ఉన్నారో ఇప్పుడు మీరు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒక బస్తీకి వచ్చి పిల్లలతో షేర్ చేసుకోవడం వాళ్ళ చాలా ఎక్కువ. అదేవిధంగా మనకి 1500 మంది పిల్లలకు కూడా వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయవచ్చు. స్కిల్స్ని వాళ్ళ ఎట్లాంటి ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేయొచ్చు అన్నది ఒక రోజు మీకు ఇలా మిమ్మల్ని పిలిపిస్తున్నాము. ఇంకొక విషయం కూడా కొన్ని స్కీమ్స్ మనము తయారు చేసినాము, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది కొన్ని చోట్ల పర్ఫామ్ చేసినాము, కానీ మన దగ్గరే మనం పర్ఫామ్ చేయలేకపోయాము. సో ఒక రోజు మనము హైదరాబాద్కి కానీ లేకపోతే ఒక హాల్ తీసుకొని పిల్లలు సోషల్ ఇష్యూస్ పైన పిల్లలకు ఒక ఆపర్చునిటీ. సో ఇది మీడియా ప్లాన్ చేస్తే డెఫినెట్ అవసరానికి ఏదైతే ఇది ఉందో అంటే హాల్ కానీ మిగతా ఎక్స్పెండిచర్ ఏదైతే డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. నేను మీలో ఉన్న టీవీ కూడా మీకు కూడా ఆపర్చునిటీ పర్ఫామ్ చేయలేదు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పిల్లలు ఇంకొక 1 hours ఉంటుందనుకుంటా ప్రోగ్రాము. సో మంచి పర్ఫామ్ చేయండి. వస్తీగా వచ్చినప్పుడు కూడా మేము ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. సో ఆపర్చునిటీ అట్లనే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకు కొంతమంది తీసుకొని ఇంతకుముందు అర్థం చెప్పారు ఏమేమి చేంజెస్ వస్తున్నాయి అన్నది ఫ్యామిలీతో మాట్లాడము, స్కూల్లో మాట్లాడము చేస్తున్నాము. సో దాన్ని డాక్యుమెంటేషన్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. అంటే ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తేనే ఇట్లా అయినారు పిల్లలు. ఒక 1 month దాకా ఒక 1 year దాకా మనం ట్రైనింగ్ ఇలాంటి స్కిల్స్ బయటపడితే అన్నది మంచి ఎగ్జాంపుల్. దాన్ని మనం డాక్యుమెంట్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మేము ప్లాన్ ఎవరైతే స్పాన్సర్ చేసినామో వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది. డెఫినెట్గా నేను ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేయడం. థ్యాంక్స్ అమ్మ అందరికీ. మంచి పిల్లలు చెప్పారు కదా, గట్టిగా డబ్బులు కూడా వీళ్ళు నేను ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళందరూ Thank you.
Sorry,
సంపత్ తాగేసావా? తాగలేదా? బిస్కెట్ తిన్నావా?
ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? డ్యాన్స్ కాదు, మొత్తం ఈ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ ఆఫ్టర్ మళ్ళీ ఎవరు సాధన గ్రూపు మరి ప్లాన్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించడం సమ్మర్ క్యాంప్ ని మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా? బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేసిన ఒకసారి అందరూ గట్టిగా చప్పట్టుకోండి. ఈ క్యాంప్ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించినా మనం సాధన ప్లాన్ క్యాంప్ తరఫున మనం సమ్మర్ క్యాంప్ నిర్వహించాము. సమ్మర్ క్యాంప్ లో 10 రోజుల పాటు మనం క్లాసెస్ తీసుకున్నాం కదా. ఒకసారి మనం అందరం అల్తా పండగకి గట్టిగా చప్పట్లు కొడదాం. అల్తా పండ ఒకసారి మా పిల్లల ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సైలెన్స్ క్లాస్ ఇప్పుడు 2 నిమిషాలు అన్న మీ గురించి మాట్లాడతాం, సరేనా? ఓకే, పిల్లలు ఎంజాయ్ చేస్తారా? వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఫినిష్ చేసేసి మరి 12th రోజు మరి అందరం మళ్ళీ సేమ్ విధంగానే ఎంజాయ్ చేద్దాం. మరి ఇదే యాక్టివిటీ చేసుకుందాము. మరి నేను 1-2 days లో మరి మీ డీటెయిల్స్ చెప్తాను ఎప్పుడు వస్తాం అనేది. ఒకరోజు మళ్ళీ బాగా స్కిట్ ప్లాన్ చేద్దాము, మంచి సాంగ్ ప్లాన్ చేద్దాము. ఈ ఎగ్జిబిషన్ అంటే అవి ఉంది ఆల్రెడీ. మరి స్కిట్ అవన్నీ వచ్చేసి నేను గోవిందన్ వచ్చేసి ప్లస్ మళ్ళీ సార్ వచ్చేసి ఒక రోజు అట్లా డిసిప్లిన్ గా మీరు ఉండి ఆ రోజు మాకు టైం ఉంటే పక్కగా వచ్చి అట్లా ప్లాన్ గా ఆ ఏరియాకి వచ్చేసి మనం స్కిట్ ప్లాన్ చేసుకున్నాము. మరి ఫైనల్ 12th రోజు ఇలాగే ఫుల్ డే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఓకే ఫుల్ డే ఎంజాయ్ చేద్దాం, సరేనా? గుడ్, ఎంజాయ్ చేస్తారు కదా? గుడ్. సైలెన్స్ గా టీచర్స్ వెళ్ళిపోవాలి, సరేనా? ఓకేనా? ఒక్క నిమిషం అన్నమాట. ఇప్పుడు అందరూ అన్ను చెప్పినట్టు వినండి. క్లాస్ నేర్పిస్తారు. అన్ను రాదు, క్లాప్స్ కొట్టు ఒకసారి.